హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో దోసకాయలండి. మాకు ఇక్కడైతే తెలంగాణలో ఈ దోసకాయ చాలా ఫేమస్. మన ఆంధ్రాలో ఇదే జారుతో ఉన్న దోసకాయలు కేజీన్నర పైనే ఉంటాయి కదండి. అయితే ఆ దోసకాయలు లాగే ఉంటాయండి ఇవి కూడాను, కానీ కండ తక్కువగా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. చూడటానికైతే అందులో ఏవో చిన్న సైజు కాయలు అని అంటాం, కానీ ఇవి ఉండడానికి ఇదే సైజ్ అండి, ఇంతకన్నా పెద్దవి అయితే అవ్వవు. వీటి పేరు ఏమైనా మీకు తెలుసుంటే కనుక నాకైతే కింద కామెంట్లో పెట్టండి. నాకు వీటి పేరు అయితే సరిగ్గా తెలియదు. కాకపోతే ఇవి తెలంగాణలో ఎక్కువగా దొరుకుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి దోసకాయలు. మన ఊరు సైడ్ ఏంటంటే పెద్ద పెద్ద దోసకాయలు అయితే రౌండ్ షేప్లు ఉంటాయి కదా. ఇక ఇన్ని దోసకాయలని మాకు ఎదురుగా ఉన్న ఆంటీ గారు వాళ్ళకి తోటలు అయితే ఉన్నాయంటండి. ఇక అయితే చాలా పట్టుకొచ్చారని చెప్పేసి ఇచ్చారు. కానీ వీటితోటి ఏం చేయాలని చూస్తే ఒకరోజేమో దోసకాయ రోటి పచ్చడి, ఒకరోజు దోసకాయ పప్పు, ఓ రోజు చక్కగా దోసకాయ ఎండి చేప వేసి వండుదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంకా అందులోనూ మాకైతే చాలా ఇష్టం. ఇందులోనూ ఈ సమ్మర్లో కదండి దోసకాయ చలవ కూడా బాగా ఎక్కువ చేస్తుంది కాబట్టి మనకి దోసకాయని ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిదేనండి. అయితే ఇగోండి చూసారు కదా, చాలా తక్కువగా ఉంటుందండి, కండ అనేది పలచగా ఉంటుంది. ఇక ఇందులో ఉన్న విత్తనాలన్నీ కూడా మనకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్తో సహా తీసుకొని పడేయకుండా దాన్ని అయితే అలా పక్కన పెట్టుకోండి. చెప్తాను దాని విషయం. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనుకున్నారు? దోసకాయ రోటి పచ్చడి అండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టాను కదండి. దోసకాయ రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇంక ఈ వేస్టేజ్ అంతా కూడాను ఇంకా మొక్కలకైతే వేసేస్తానండి. ఇవే ఎండిపోయి ఎండాకాలం వర్షాకాలం వచ్చేసరికి బోళ్ళు దోసకాయ మొక్కలు అవుతాయండి. అలా ఏవో పొడ్డు కాయలు చక్కగా కాసేస్తూ ఉంటాయి. ఏంటో ఇంకా చెట్టు బలాన్ని బట్టి. ఇక ఇదిగోండి చిన్న ముక్కలండి, చక్కగా చిన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఆ గుజ్జుతో తీసుకొచ్చిన ఆ విత్తనాలతో తీసుకొచ్చిన ఆ గుజ్జు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక అందులో పోపు దినుసులు వచ్చేసరికి మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలు. ఈ ధనియాలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అందులో ఈ దోసకాయ పచ్చడి హైలైట్ చేసే ఇంకొక ఐటెం ఉందండి, అది తర్వాత చెప్తాను మీకు. ఇక కరివేపాకు, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ తీసేసుకొని చక్కగా గుడ్లోంచి పక్కన పెట్టుకున్నాను. కారానికి సరిపడా మిర్చి అండి, పచ్చిమిర్చి. ఇక ఇవన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయ రొబ్బలను అయితే వేసేసుకొని కాస్త దోరగా వేయించేసుకుందాము. అలాగే 1 by 1 ఒక్కొక్కటి వేసుకొని అన్నీ కూడా దోరగా వేగే వరకు వేగించుకోవాలండి. ఇక ఇవన్నీ వేగేటప్పుడు ఏంటంటే మనకి మంచి అరోమా అనేది బాగా వస్తుందండి. అందులో ఆ ధనియాలు వేసేసరికి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మంచి దోరగా వేగిన తర్వాత మనం ఎలాగైతే నూరుకున్నా లేదంటే మిక్సీ పట్టుకున్నా ఆ టేస్ట్ అనేది రావడానికి ఇదే మెయిన్ కారణం అండి, ఈ పోపు అనేది. ఈ పోపులన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత పైన ఇంకా మనకి పచ్చిమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని చక్కగా దోరగా వేయించేసుకుందాము. ఈ పచ్చిమిర్చి కన్నా కూడా పండుమిర్చి ఉంటాయండి, పండినట్టుగా ఉంటాయి కదా, ఆ పండుమిర్చి వేసుకొని చక్కగా పచ్చడి చేసుకుంటే ఉంటుందండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇక ఇగోండి ఇవన్నీ దోరగా వేగినాయి కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇక ఇందులోకి ఇంగ్రీడియంట్స్ కొన్ని వేయాలండి. అవి ఏంటంటే చింతపండు గుజ్జండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను తయారు చేసుకునే విధానాన్ని, ఒకసారి అయితే చూడండి. ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక కామెంట్ చేస్తే నేను కింద లింక్ ఇస్తాను. ఇక అలాగే పచ్చి జీలకర్ర అండి, హైలైట్ చేసేది ఇదే మన దోసకాయ పచ్చడిని. తర్వాత రుచికి సరిపడా సాల్ట్. ఇక ఇది వచ్చేసరికి పోపు అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంక నేనైతే కంపల్సరీ దోసకాయ పచ్చడికి పోపు అయితే వేస్తానండి. కాస్త నూనె వేసుకొని అదే గిన్నెలో ఇంకా అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇందులో జీలకర్ర, పోపులు ఏమి వేయను, ఎందుకంటే పచ్చి జీలకర్రతో మనం దంచుకొని నూరుకుంటాం కాబట్టి. పోపులన్నీ ఆల్రెడీ చక్కగా వేగించుకున్నాం కాబట్టి అవి నలిగిన తర్వాత మనకి ఆ టేస్ట్ అనేది చాలా హైలైట్ అవుతుందండి పచ్చడికి. ఇక అందుకని చెప్పి మళ్ళీ నూనెలో వేసామనుకోండి అవి నానిపోయి అంత బాగోదు. అందుకని నేను వేయనండి పోపులు, మినపప్పు, శనగపప్పు అలాంటివి. ఇక మనకి ముందుగా తీసుకొని పెట్టుకున్న దోసకాయ గింజలది అయితే ఉంది కదా, ఆ జ్యూస్తో పలంగా చక్కగా ఇలా చికెన్ లాంటిది ఏదైనా తీసుకొని జాలిది జ్యూస్ చేసుకునేది ఉంటుంది కదా, వడకట్టుకునేది, అందులో ఇలా చక్కగా స్పూన్తో కొంచెం ఇలా రఫ్ చేసామంటే ఆ గుజ్జంతా కిందకు వచ్చేస్తుంది.
ఈ గుజ్జుతో పాటుగా చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇంకా రుబ్బురోల దగ్గరికి వెళ్ళి పచ్చడి అయితే రుబ్బేసుకుందామండి. ఇక ముందుగా ఈ రుబ్బురోల గురించి చెప్పాలంటే కనుక మా పెళ్ళి అయ్యేటప్పటికే అత్తయ్య కొనుంచారండి రుబ్బురోలు. ఇక ఇందులోనే అన్నీ కూడా ఇడ్లీ పిండి, దోశ పిండి, మనం పొద్దున్నే చేసుకునే ఇడ్లీ దోశల్లోకి రోటి పచ్చళ్ళు అండి. రోటి పచ్చళ్ళు అంటే మనకి వంకాయ, టమాటా ఎలా చేసుకుంటామో ఇక వాటితో పాటు పల్లీల చట్నీ, పొట్నాల చట్నీ కూడా ఇందులోనే రుబ్బేసేవారండి. అసలు ఎంత టేస్ట్ ఉండేవో అసలు. ఇంకా రాను మనకి మిక్సీలు, గ్రైండర్లు వచ్చేయడంతో వీటిని అయితే పక్కన పెట్టేశాం కానండి. సన్నుకాలు అని ఉండేదండి. మీకు అది తెలుసో లేదో, దీన్ని రుబ్బురోలు అంటాం కదా. ఆ సన్నుకాలలో కూడా నూరుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇందులో అయితే రుబ్బుతాము, అందులో అయితే నూరుతామండి. దానికి తేడా అనేది అది. ఇక ఇందులో 1 by 1 ఒక్కొక్కటి చక్కగా వేసేసుకొని ఇలా కొంచెం మెత్తగా నలుపుకోవాలండి పప్పు గింజలన్నింటిని. తర్వాత ఇందులో చింతపండు గుజ్జు, జీలకర్ర, పచ్చి జీలకర్ర చాలా హైలైట్ అండి. మీరు ఎవరైనా ఇలాగే మనకి దోసకాయ పచ్చడిలో పచ్చి జీలకర్ర వేసి చేస్తే కనుక నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి, మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది. ఇక ఇది మాత్రం చాలా హైలైట్ అండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఇవి బాగా మెత్తగా నలిగే వరకు చక్కగా రుబ్బుకున్న తర్వాత ఇందులో మనకి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ పచ్చి దోసకాయ ముక్కల్ని యాస్టీజ్ ఇలా వేసేసుకొని కాస్త కచ్చిపిచ్చిగా ముక్క నలిగినట్టుగా నలుపుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనకి దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కదా, మరి పల్చగా అయిపోతుందండి మెత్తగా రుబ్బేసుకుంటే. ముక్కలు అనేవి అక్కడక్కడ తగలాలండి, తగిలితేనే దీని టేస్ట్. ఇలా చక్కగా రుబ్బేసుకున్న తర్వాత దీన్ని అయితే మనకు ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న పోపు అయితే ఉంది కదండి, అది గిన్నెతో సహా అంతా చల్లారిపోవాలండి. వేడిగా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే దోసకాయ నీరు ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇంకా ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. మనం నూరుకున్న పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే. ఇక ఇదండి దోసకాయ పచ్చడి. బాగుందా? మేము చేసే విధానం అయితే ఇది. బాగా లెంతీ అయింది అనుకుంటున్నారేమో, కానీ బిట్ బై బిట్ మా అత్తయ్య గారు ఎలా చేస్తారో అలాగే చూపించానంటే అచ్చంగా. ఇందులో ధనియాలు, వేగించిన ధనియాలు మెయిన్, తర్వాత పచ్చి జీలకర్ర చాలా హైలైట్ అండి. ఇలా ఈ రెండిట్లతోనే కనుక ఒక్కసారి అయితే మీరు చేసుకొని చూడండి దోసకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇగోండి వేడి వేడి నెయ్యి, తర్వాత దోసకాయ పచ్చడి, ఈ రెండు కలిపితే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ ఈ దోసకాయ పచ్చడి మనకి పెరుగన్నంతో తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మజ్జిగన్నం కానీ పెరుగన్నంతో కానీ నంచుకు పెట్టుకొని చక్కగా ఈ దోసకాయ పచ్చడి తింటుంటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య గారు చెప్పినట్టు యాస్టీ చేసి చూపించాను. మీకు కూడా నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. ఇలాగే వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా చక్కగా చిన్న చిన్న కామెంట్స్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది నాకు చిన్న కామెంట్ ద్వారా మీ ఉద్దేశం చెప్తే కనుక చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే వీడియోకి అయితే మంచి లైక్ చేసి చక్కగా నా ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. దోసకాయ రోటి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి మరి.